పోలీసులు కొట్టే దెబ్బలైనా అబ్బాయిలు తట్టుకోగలరు, కానీ అమ్మాయిలు చూసే చూపుని మాత్రం అస్సలు తట్టుకోలేరు. కడుపు నిండా భోజనం చేశాను, తనని కళ్ళారా చూసుకున్నాను. ఇది చాలు, ఇది తలుచుకుంటూ నిద్రపోవడమే. నీళ్ళు కావాలి. ఓ దేవుడా, ఈ పండు, ఈ అమ్మాయి, ఈ రెండింటిని చూసేటప్పుడు నాలాంటి అబ్బాయిలకి అస్సలు కంట్రోల్ ఉండడం లేదు. పండుని చూస్తే రాయిచ్చు కొట్టి దాన్ని తినాలనిపిస్తుంది, కానీ ఈ అమ్మాయిని చూస్తే కన్ను కొట్టి మనసారా ప్రేమించాలనిపిస్తుంది. హ్మ్. బార్లోకి వెళ్తే మందు తాగాలి అనిపిస్తుంది, అందమైన అమ్మాయిలు చూస్తే ముట్టుకోవాలనిపిస్తుంది. ఏదైతే అదైంది, ముట్టుకొని చూస్తాను, ఏం జరుగుతుందో నేను చూస్తాను. అనుకున్నట్టుగా ఎలాగో ముట్టుకున్నాను, అలాగే ఓ ముద్దు కూడా పెట్టేస్తాను. ఏంటి ఎమ్మెల్యే సార్, బాగా టైడ్ అయిపోయినట్టున్నారు? అటువంటిది ఏదీ లేదు జంగ్లీ సార్. ఇంకా నా జీవితంలో ఏదేది అనుభవించాలో తెలియట్లేదు. ఇంకా 50 కిలోమీటర్లే మనం సేఫ్గా అక్కడికి చేరుకోవడానికి. ఇంకొక గంటలో నీ కొడుకు నీతో ఉంటాడు. ఆ తర్వాత మా వాళ్ళు నన్ను తీసుకుని వెళ్ళిపోతారు. అలాగైతే నా కొడుకుని నేను ఎప్పుడు చూడాలి? నువ్వు నాకు ఎంత హెల్ప్ చేసావు. నేను నీ కొడుకుని నీ కళ్ళ ముందు ఉంచుతా. నేను వెళ్ళిన అరగంటలో నీ కొడుకు నీ ముందు ఉంటాడు. నిజంగానా? చాలా థ్యాంక్స్ అండి. పదండి. సరే బామ్మ, మేము వెళ్ళొస్తాం. సరే బాబు, వెళ్ళి రండి. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. బామ్మ, మీకేమైనా సమస్య వస్తే ఫోన్ నెంబర్ ఇచ్చాను కదా, ఆ నెంబర్కి కాల్ చేయండి, నేను వచ్చి చూసుకుంటాను. సరేనా? సరే బాబు. ఒకటి చెయ్యి, వెళ్ళేటప్పుడు ఎడం వైపుగా తిప్పు. అక్కడ ఒక అమ్మవారి గుడి ఉంది. అక్కడికి వెళ్ళి నువ్వు పూజ చేస్తే నీ మనసులో అనుకున్న కోరికలన్నీ అదంతా ఖచ్చితంగా నెరవేరుతాయి. సరే బామ్మ, వెళ్ళొస్తాం. సరే బాయ్. బాబు. వెళ్ళొస్తాం బామ్మా. వెళ్ళమ్మా, జాగ్రత్త. హలో, నేను చంద్రకాంత్ని. చెప్పు చంద్రకాంత్. ఓకే, ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా హెల్ప్ కావాలంటే నాకు కాల్ చేయి. థ్యాంక్ యూ సో మచ్.
నడవలేకపోతుంటే నువ్వు అక్కడ చేతిరా. నా వల్ల కావట్లేదు. రేవతి మేడం నడవలేకపోతున్నారా? నేను మోసుకుని వెళ్ళనా? లేదు పర్వాలేదు, నేనే నడిచొస్తాను. సరే. అదంతా సరేరా, నా చెయ్యినే మోయలేకపోయానని సావు. ఆ అమ్మాయిని మొత్తంగా ఎలా మోసుకుని తీసుకెళ్తావురా? రే నువ్వు చేస్తే గాడిద బుర్ర మోసినట్టుంది, అదే తన్నెత్తుకుంటే గుర్రం మీద వెళ్ళినట్టు. చూడు నడు. ఆ అమ్మాయిని చూస్తే నీకెందుకు నొప్పి? నడు. రేవతి మేడం నేను పెట్టినా? అక్కర్లేదు, నేనే పెట్టుకుంటాను. ఏంట్రా? కాదు మామా, ఆ, కుంకుమ పెడతానని అన్నాను, ముద్ద పెడతా అన్నాను. వదిలితే నువ్వు అది కూడా ఇస్తావు. ఏంట్రా? ముద్దు బావా, ముద్దు. సరే సరే పదండి వెళ్దాం. దారా. ఖచ్చితంగా తనే నా భార్యరా. ఎలా రామావా? అది కాదురా, తాళి కట్టిన తర్వాత 3 సార్లు అగ్ని చుట్టూ తిరిగితే భార్య అంటున్నారు. కాబట్టి నేను నా డార్లింగ్కి గుడిలోనే ముద్దు పెట్టి 3 రౌండ్లు తిరిగాను. అది సరిపోదరా తను నా భార్య అని చెప్పుకోవడానికి? సరే టైం అవుతుంది పదండి. ఓహో నిన్న వచ్చిన బ్రదర్సా? నిన్న తిన్న సరిపోలేదా? నిన్న నువ్వు కొట్టినప్పుడు వెళ్ళింది భయంతో కాదు, మేము తిరిగి వచ్చి కొట్టే కొట్టుడికి నువ్వు భయంతో ఈ ఊరు వదిలి పారిపోవాలరా నిన్ను. సరే మీరందరూ వెళ్ళి జీప్లో కొంచెం రెస్ట్ తీసుకోండి, నేను ఒక చిన్న గేమ్ ఆడొస్తాను. వెళ్ళండి. రే గొర్రె రారా, తొందరగా రా. సంజయ్ బలి కొట్టాడా? ఎవడైతే హాస్పిటల్కి వెళ్తాడో వాడికి ఆరోగ్యం బాగాలేదని అర్థం. కానీ ఈ సంజయ్కి మాటికి కోపం తెప్పించారనుకోండి, వాళ్ళకి టైం బాగాలేదని అర్థం.